అందరెలా ఉన్నారు? బావున్నారా? వినాయక చవితి స్పెషల్‌గా పాల తాలికలు పక్కా కొలతలతో పాల తాలికలు చేస్తున్నాను. ప్రసాదం కాబట్టి టేస్ట్ చేయం కదా! కరెక్ట్ మెజర్‌మెంట్స్ యూజ్ చేస్తూ పాల తాలికలు 1 కప్ బియ్యం పిండికి 1 కప్ బెల్లం తీసుకోండి. అలాగే 2 స్పూన్స్ సగ్గుబియ్యం ముందుగా నానపెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకైనా మనం నానపెట్టుకోవాలి. బెల్లం కూడా 1 కప్ బెల్లం తీసుకొని 1 కప్ పొడి పిండే తీసుకున్నాను నేను. పొడి బియ్యం పిండి. అలాగే 2 స్పూన్స్ బెల్లం తీసుకొని, ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరగనివ్వాలి. లో ఫ్లేమ్‌లో ఉంచి బెల్లం కరిగించుకున్న తర్వాత ఆ వాటర్‌ని బియ్యం పిండిలో కలుపుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి యూజ్ చేయడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్‌గా వస్తుంది. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగొస్తాయి తాలికలు. మనం ఎక్కువ కలుపుకోవడం వల్ల తాలికలు క్రాక్స్ లేకుండా మనకి నీట్‌గా వస్తాయన్నమాట. మనం కలిపిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని, నెయ్యి అప్లై చేసుకొని చేతికి ఇలా పాముకున్నామంటే మనకు తాలికలొచ్చేస్తాయి. ఈ తాలికలను పక్కన పెట్టేసుకొని, నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని, ఒక పాన్ పెట్టేసుకొని, 1 కప్ బియ్యం పిండికి 2 కప్స్ ఆఫ్ మిల్క్, అలాగే 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని, మనం పాలు మరిగే వరకు ఉంచాలి. పాలు మరిగిన తర్వాత ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా! ఆ నానబెట్టుకున్నవి యాడ్ చేసేసుకొని 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మనం ముందుగా పాల తాలికలు చేసి పెట్టుకున్నాం కదా! ఆ తాలికలు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో 2 సార్లు అలాగూ కలుపుకుంటే చాలు. అడుగంటకుండా కలుపుకుంటే చాలు. ఎందుకంటే ఎక్కువ తిప్పామంటే మనకి తాలికలనేవి విరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మూత పెట్టేసుకున్న తర్వాత 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉంచామంటే మనకి పాల తాలికలు బాగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత ఒక బౌల్‌లో 1 స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకొని, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని మనం తాలికల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత అరకప్పు పాలు కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్‌లో కొంచెం సాల్ట్ ఏసుకొని, కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని, మన కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి, అలాగే 1 కప్ బెల్లం కూడా యాడ్ చేసుకొని, 2 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మనకి జస్ట్ బెల్లం కరిగితే చాలు. బెల్లం కరిగిన తర్వాత స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. మనకి బెల్లం చల్లారిన తర్వాత బెల్లం సిరప్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ సిరప్ చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి మనం. ఒక్కసారి అంతా మిక్స్ చేసేసుకోవడమే. అంతే సింపుల్‌గా మనకు పాల తాలికలు రెడీ అయిపోతుంది. నెక్స్ట్ నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని, కొన్ని కాజు, కొన్ని కిస్మిస్ యాడ్ చేసుకొని నేను దోరగా వేయించేసి తీసేసుకున్నాను. మీకు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకొని, ఫ్రై చేసుకొని కలుపుకోవచ్చు. అంతే మనకి సింపుల్‌గా పాల తాలికల రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.